అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబం ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే కోట్ల మంది ప్రజలు కలిగిన కుటుంబం. ఎంతోమంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ఎంతమందికి ఎంత మేలు చేశాడు అంటే దానికి రుజువు ఆయన చనిపోతే 700 మంది దాదాపు ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. రైతులకి పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఇలాంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు మనస్సు పెట్టి చేశారు. పేద విద్యార్థులు డబ్బు లేని కారణంగా వాళ్ళ చదువు ఆగిపోకూడదు అని, ఆశ చచ్చిపోకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతోమందికి ప్రాణం పోసింది. ఇక ఆశ లేదు, చచ్చిపోతాము అనుకున్న వారు ఎంతో మంది జీవితాలను ఆరోగ్యశ్రీ నిలబెట్టింది. ఉచితంగానే పెద్ద పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి వైద్యం చేయించుకోగలిగారు. మైనారిటీ రిజర్వేషన్లు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ప్రత్యేకం. ఆన్ ద హోల్ రాజశేఖర రెడ్డి గారు హీ వాజ్ అన్ ఎక్సెంప్లరీ లీడర్, an outstanding individual, a great visionary. రాజశేఖర రెడ్డి గారు ఇన్ షార్ట్ ఒక లెజెండ్. ఆయనకి మరణం లేదు. మరొక్కసారి ఈరోజు కోట్ల మంది తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.